హలో గాయ్స్, వెల్కమ్ టు అరకు ఎస్కోటా బ్లాగ్స్. ఇప్పుడు మనం విజయవాడలో అతి ఫేమస్ అయిన ఫుడ్ కోర్ట్కి వచ్చామండి. ఎంట్రన్స్లోనే మనకి అరకు బొంగు బిర్యానీ కనిపించింది, తర్వాత లంబసింగి కొండ బిర్యానీ కనిపించింది, ఆ తర్వాత అనూష చిట్టి నేతి ఇడ్లీలు కనిపించాయి. ఇవన్నీ కనిపించాయి కానీ మేమే ఎక్కడా కొనలేదండి. అంటే ఆ ముందున ఇద్దరు నడుస్తున్నారు కదా జట్టు కట్టుకొని, ఆ ఇద్దరం మేమేనండి. అలా నడుస్తూ వెళ్తూ ఉంటే మాకు మినీ సైజ్ జాతరలా కనిపించిందండి. తర్వాత అలా కబాబ్ సెంటర్కి వెళ్ళాం. ఆ కబాబ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి రేట్ అడిగితే వాడు 3 కబాబులు 100 రూపాయలు అన్నాడు. అదే మా అరకులో అయితే ఒక కబాబ్ 20 రూపాయలకు వస్తుందని డ్రాప్ అయిపోయాం. అనుకోవచ్చు అరకులో తక్కువ రేట్ అయితే మేము అక్కడ తినొచ్చు అని, కానీ మేము విజయవాడ వచ్చింది విజయవాడని ఎక్స్ప్లోర్ చేయడానికి. కానీ రేట్లు ఎక్కువ వల్ల మేము ముందే తినేసాం కాబట్టి తినలేకపోయాం. తర్వాత అలా ముందు క్వాలిటీ ఫలోడాకి వెళ్ళాం. ఆ తమ్ముడితో చిన్నగా పులిహార కలిపితే ఆ తమ్ముడు చిన్న నవ్వులు, ముసిముసి నవ్వులు నవ్వి మాకు ఫలోడా వేసాడండి 8 గ్లాసుల్లో. మన పేరు చెప్పండి, ఏ పేరు చెప్తారంటే అరకు ఎస్కోటా బ్లాగ్స్.